హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదర్ మినీ షార్ట్. ఈ వీడియో అయితే మొన్న శుక్రవారం రోజు మహాలక్ష్మి అవతారం కదా, ఆ రోజు అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఇట్లా కుంకుమ పూజ అయితే అరేంజ్ చేశారనమాట. యాక్చువల్గా పర్ పర్సన్ ఇంత అని అమౌంట్ వేసుకొని ఇంకా అందరితో కలిసి గ్రూప్గా అయితే చేసుకున్నాము. యాక్చువల్గా కుంకుమ పూజ అనేది గ్రూప్గా చేసుకుంటేనే చాలా బాగుండిద్ది కదా. అండ్ మా ఇంటి దగ్గర పంతులు గారు అంటే టెంపుల్ ఉండింది కదా, పంతులు గారు కూడా అవైలబుల్గా ఉన్నారు. ఇంకా అందరం కలిసి ఇట్లా అయితే చేసుకున్నాము పూజ. కుంకుమ, గంధం, పసుపు అండ్ అట్లాగే ఫ్లవర్స్, కడ్డీలు, అన్నిటికన్నా మెయిన్ ఫోటో ఫ్రేమ్ అమ్మవారిది అండ్ అట్లాగే రూపు, బ్యాంగిల్స్ అన్నీ ఇంకా వాళ్ళే అరేంజ్ చేశారు. ఒక మనిషికి 108 రూపీస్ అట్లా తీసుకున్నారు. చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నాము. అసలు కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా మన పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు శివయ్య లోక కళ్యాణం కోసం ఆ విషయాన్ని అయితే మింగారు కదా. అప్పుడు గౌరీదేవి తన భర్తకి ఏం కాకుండా కుంకుమార్చన అయితే చేసుకుందంట. అప్పటి నుంచి ఇంకా మన పూర్వీకులు అందరూ ఫాలో అవుతూ ఉన్నారు కుంకుమ పూజ. ఆ కుంకుమ పూజ ఎందుకు చేస్తారు యాక్చువల్గా అంటే ప్రతి ఒక్క ఇంట్లో ధనం ఉండేటట్టు, పిల్లలు సుఖ సంతోషాలతో ఉండేటట్టు అండ్ ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉండడం కోసం, భర్త ఆయుష్ పెరగడం కోసం, అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఇంట్లో కుంకుమ పూజ అనేది చేసుకుంటారు. మనం పూర్వం నుంచి ఫాలో అవుతున్న ఆచారం కాబట్టి కంపల్సరీగా అండ్ అట్లాగే పెళ్ళైన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. తన హస్బెండ్ బాగుంటేనే కదా ఫ్యామిలీ తను బాగుండేది. సో ఖచ్చితంగా అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పూజ కంప్లీట్ అయినాకైతే ఈ కుంకుమ అవన్నీ మనతోనే తీసుకెళ్ళాలి. దేవుడి మందిరంలో పెట్టుకొని రెగ్యులర్గా బొట్టు పెట్టుకుంటే మంచిదన్నమాట. ఈ షార్ట్ అయితే ఇంతే. నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.